కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ. జస్ట్ ఇప్పుడే త్రిబుల్ అయితే ప్రీమియర్స్ అయితే చూసి రావడం జరిగింది. మూవీ రన్ టైం అయితే జస్ట్ 2 hours అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చెన్నైలో మెయిన్ లీడ్స్ అయిన హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు కూడా ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ పరంగా లైఫ్స్ లో స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. అలాంటి ఇద్దరు ఒక అన్ఎక్స్పెక్టెడ్ మీట్ లో అనుకోకుండా లివ్ ఇన్ టుగెదర్ లో ఉండాల్సి వస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి మీద వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కి మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ్యా. యాక్చువల్లీ నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసా. ఎక్కువ అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే భారీగా ఏం లేవు నాకు. ఐ నో ఇట్స్ అ లవ్ స్టోరీ, కొంచెం ఫ్రెష్నెస్ ఉంది ఎందుకంటే చెన్నై బ్యాక్ డ్రాప్ ఇదంతా జరుగుతుంది కాబట్టి. సో దాని పరంగా నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ సంతోష్ శోభన్ గారు కానీ డైరెక్టర్ గానీ అందరూ ఒక పాయింట్ అయితే ఉంది మూవీలో, అది మేము సెకండ్ హాఫ్ లో రివీల్ చేస్తాము, దానికి ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఇలాంటివి చాలా చెప్పారన్నమాట. సో దానికోసం ఎక్స్పెక్ట్ చేసేలా కొంచెం కొత్తగా ఉంటదేమో అని చెప్పేసి. సో దాని పరంగా నేను డిసప్పాయింట్ అయ్యాను. సో దట్స్ వై ఓకే అంటున్నా. కానీ వన్ థింగ్ కూడా చెప్పేస్తా, నన్ను పక్కన పెట్టండి. మీరు కనుక లవ్ స్టోరీస్ చూసే వాళ్ళు, లైక్ లవ్ అంటే ఒక బ్యూటిఫుల్ మెమరీస్ తో నిండిపోవాలి, ఎలాంటి కొటేషన్స్ నచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి, మీకు వర్కౌట్ అవుతుంది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్యా నాకైతే భలే అనిపించింది. అంటే చాలా లవ్ మూమెంట్స్ లో కానీ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ లో కానీ చాలా సీన్స్ అయితే బాగా ఎలివేట్ చేసిందని చెప్పాలి. అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయితే నాకు భలే వర్కౌట్ అయిందని చెప్తాను నేనైతే. అందుకే ఓకే అన్న మూవీ కేవలం ఫస్ట్ హాఫ్ కోసమే చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ నాకు అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ మెయిన్ గా ఆ స్ట్రగ్లింగ్ లైఫ్ ని చూపించిన విధానం ఒకటి, అండ్ చెన్నై బ్యాక్ డ్రాప్ లో జరగడం వల్ల కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది. కొన్ని కామెడీ మూమెంట్స్ వర్కౌట్ అవుతాయి అండ్ ఆ లవ్ స్టోరీ కూడా కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది. సో దీని పరంగా ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఒక నాన్ లీనియర్ స్ట్రక్చర్ అయితే మెయింటైన్ చేస్తారన్నమాట. అండ్ నేను మొన్న ఇన్స్టా గానీ యూట్యూబ్ షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, మన ఈ మధ్యన మూవీ బ్యాక్గ్రౌండ్ సీక్రెట్స్ గురించి మూవీ డిస్కషన్స్ అయితే చేస్తున్నాం కదా. అందులో నేను రీసెంట్ గా ఆస్పెక్ట్ రేషియో గానీ ఫ్రేమ్స్ గురించి కానీ మాట్లాడా. ఒక డైరెక్టర్ ఒక ఫ్రేమ్ సెట్ చేసుకున్నాడంటే తను ఏదో ఆ ఫ్రేమ్ లో చెప్దాం అనుకుంటున్నాడు అని చెప్పేసి. సో సేమ్ ఇందులో ఫస్ట్ హాఫ్ లో మీకు ఒక నాన్ లీనియర్ స్ట్రక్చర్ అయితే ఫాలో అవుతారన్నమాట డైరెక్టర్. సో అది ఏమవుద్దంటే నాన్ లీనియర్ సెటప్ లో ఫ్యూచర్ లో జరిగే సీన్స్ చూపిస్తున్నప్పుడు డైరెక్టర్ ఏం చేస్తారంటే ఫ్రేమ్స్ కట్ చేస్తారన్నమాట. ఆ ఫ్రేమ్ ని కొంచెం షార్టెన్ చేస్తూ ఉంటాడు. సో మీరు ఈసారి ఈ కపుల్ ఫ్రెండ్లీ మూవీ చూస్తే మీరు అది కూడా అబ్జర్వ్ చేయండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రెసెంట్ నేమో ఫుల్ స్క్రీన్ లో చూపిస్తారు, బట్ ఫ్యూచర్ లో జరిగే సీక్వెన్సెస్ అన్ని కూడా నాన్ లీనియర్ గా చూపిస్తున్నప్పుడు ఆస్పెక్ట్ రేషియో తగ్గించి చూపిస్తారన్నమాట. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అది కూడా వర్కౌట్ అయింది, కొత్తగా అనిపించింది అనమాట. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా నచ్చాయి. మెయిన్ లీడ్స్ ఇద్దరివి కూడా సంతోష్ శోభన్ అండ్ మానస వారణాసి మెయిన్ లీడ్స్ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అని చెప్తాను భయ్య. మెయిన్ గా సంతోష్ శోభన్ ఎమోషన్ సీక్వెన్సెస్ లో ఉండే ఆయన పర్ఫార్మెన్స్ అయితే సూపర్ వర్కౌట్ అయింది. అండ్ లవ్ మూమెంట్స్ లో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా యోగి బాబు గారు కామెడీ ఓకే అనిపించింది, అంతగా ఏం యూజ్ చేసుకోలేదు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి భయ్య. సంతోష్ శోభన్ గారు ఉన్న ఎమోషనల్ మూమెంట్స్ అయితే నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. విజువల్లీ టెక్నికల్లీ సినిమా చూడడానికి బాగుంది, పేరు పెట్టడానికి అయితే లేదు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ పాయింట్, మూవీలో ఒక కోర్ పాయింట్ ఉంటుంది అన్నా కదా, అది సర్ప్రైజ్ అన్నట్టుగా మెయింటైన్ చేద్దాం ట్రై చేశారు కానీ ఇట్స్ లైక్ ప్రిడిక్టబుల్ అయిపోయింది అనమాట. మీకు ఫస్ట్ హాఫ్ లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఎప్పుడైతే ప్రెజెంట్ చేస్తారో అక్కడ ఒక పాయింట్ లో తెలిసిపోద్ది ఓకే ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి, మీకు సెకండ్ హాఫ్ లో అర్థమైపోద్ది అనమాట. ఆ పాయింట్ కూడా మీకు ఏం ఇంటర్వెల్ లో ఏం పరిచయం చేయరు, సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలోనే పరిచయం చేస్తారు. బట్ అప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది, ఓకే త్వరగా తీసుకురంటారు అన్న ఫీల్ అయితే వచ్చేసింది నాకు. అండ్ ఆ మెయిన్ వాళ్ళు తీసుకున్న కోర్ పాయింట్ కూడా కొత్త పాయింట్ ఏం కాదు. అక్కడే నేను డిసప్పాయింట్ అయిపోయాను మూవీలో. సేమ్ ఇదే టైప్ కాన్సెప్ట్ లో, అంటే సేమ్ అని చెప్పను కానీ వేరేవి కూడా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాన్సెప్ట్, కానీ లైన్ మాత్రం ఎలాగ ఉంటుంది అనమాట. ఇలాంటివి ఎక్కువగా ఐ థింక్ హిందీలో ఒక మూవీ ఉంటుంది, మలయాళం ఆర్ హాలీవుడ్ లో కూడా ఒక మూవీ ఉంటుంది ఇదే టైప్ లో. చూసాం ఇలాంటివి, అంటే ఈ లవ్ స్టోరీ బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఈ టైప్ లో చాలా చూసేసాం అనమాట. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చేసాయి అవన్నీ కూడా. ఇప్పుడు అదే కాన్సెప్ట్ లో కొంచెం డిఫరెంట్ గా అటెంప్ట్ చేసుకుని మళ్ళీ ప్రెజెంట్ చేయడం అనేది అంత ఇంపాక్ట్ఫుల్ గా అయితే అనిపించలేదు నాకు. అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో రాజీవ్ కనకాలకర్ కానీ కొన్ని ఫ్యామిలీ పోర్షన్స్ లో కొన్ని కన్ఫ్రంటేషన్ సీన్స్ ఉంటాయి, ఎమోషనల్ పరంగా అవి చాలా బాగా వర్కౌట్ అవ్వాలి, బట్ సరిగ్గా డీల్ చేయలేదు భయ్య. హీరోయిన్ కి కొన్ని పోర్షన్స్ కూడా ఉంటాయి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో, అవి కూడా అంతగా సరిగ్గా డీల్ చేయలేదు అనిపించింది. ఇట్స్ లైక్ సడన్ గా వెళ్ళిపోతుంటుంది మూవీ ఫ్లో అంతా కూడా, అంటే రషర్ గా కంప్లీట్ చేసేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఆ ఫ్లో లో ఓకే ఇలా అయిపోతుందా అన్నట్టుగా అనుకోవాలి తప్ప అంత ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు నాకు. ఇంకెలా చేద్దాం అనుకున్నారు చెయ్యండి అని అయితే అర్థమైపోయింది నాకు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ది మూవీ అయితే తెలిసిపోద్ది ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. వాళ్ళు ఏదో మెసేజ్ ఇద్దాం అనుకున్నారు, ఏదో ఇచ్చారు, నాకు అది అంతగా వర్కౌట్ అవ్వలేదంటే చూసేసాను ఇంతకు ముందే అలాంటి మెసేజ్లు అన్ని కూడా. సో అందుకే నాకు అంత ఇంపాక్ట్ లేదు. బట్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు కానీ అండ్ స్టార్టింగ్ చెప్పాను కదా ఒక లైన్, దాని పరంగా ఓకే అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. లవ్ స్టోరీ చూసే వాళ్ళకి బాగా వర్కౌట్ అవ్వచ్చు. నాకైతే ఓకే అనిపించింది. సో గివ్ ఇట్ ఏ ట్రై భయ్. మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే చూడండి. నా ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వద్దు, మీ ఒపీనియన్ కూడా మీరు తెలుసుకోండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ లవ్ యూ ఆల్, బై.